నెల్లూరు జిల్లా కావాలి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కావాలి పట్టణానికి చెందిన గోపికృష్ణ, అల్లాడి మణి, సుధార్తి, అన్వేష్ అనే వ్యక్తులు నిందితులని తెలియజేశారు. వీరు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నారని సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ తిరుమల రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు కావాలి పట్టణంలో 18వ తేదీ సాయంత్రం 7 గంటల టైంలో మేము ఉడమగుంట జగనన్న కాలనీలో మొత్తం టోటల్గా ఇళ్ళన్నీ కూడా తనిఖీ చేశాము. దానిలో ఒక ఇంటి కన్స్ట్రక్షన్లో ఉంది ఒకటి. ఆ ఇంట్లో మాకు దాదాపు 3 కేజీల 965 గ్రాముల గంజాయి ప్యాకెట్లు దొరికింది. ఆ గంజాయి ప్యాకెట్లు తెచ్చి సీజ్ చేసి కేసు పెట్టాము. ముద్దాయిల కోసము సెర్చ్ చేశాము. ముద్దాయిల కోసం సెర్చ్ చేసినప్పుడు 20వ తేదీ వాళ్ళు సాయంత్రం 5:30 గంటకి ఉడంగుంట అవుట్స్కట్స్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు రెడీ అయిపోతున్నారు ముగ్గురు ముద్దాయిలు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు కావాలి పట్టణంలో 18వ తేదీ సాయంత్రం 7 గంటల టైంలో మేము ఉడమగుంట జగనన్న కాలనీలో మొత్తం టోటల్గా ఇళ్ళన్నీ కూడా తనిఖీ చేశాము. దానిలో ఒక ఇంటి కన్స్ట్రక్షన్లో ఉంది ఒకటి. ఆ ఇంట్లో మాకు దాదాపు 3 కేజీల 965 గ్రాముల గంజాయి ప్యాకెట్లు దొరికింది. ఆ గంజాయి ప్యాకెట్లు తెచ్చి సీజ్ చేసి కేసు పెట్టాము. ముద్దాయిల కోసము సెర్చ్ చేశాము. ముద్దాయిల కోసం సెర్చ్ చేసినప్పుడు 20వ తేదీ వాళ్ళు సాయంత్రం 5:30 గంటకి ఉడంగుంట అవుట్స్కట్స్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు రెడీ అయిపోతున్నారు ముద్దాయిలు.